చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం చూశారుగా, ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్. ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో విధేయత. గత 10 వారాలుగా మనం ఈ వాక్య ధ్యానాన్ని చేస్తున్నాం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అవి ఏమి జరిగాయో ఒకసారి మీకు మళ్ళా తెలియచేస్తాను. మొదటిగా అసలు మన టాపిక్ ఏమిటో చెప్పాను. క్రీస్తులో. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు జాగ్రత్తగా చదివితే మీ దగ్గర హైలైటర్స్ అటువంటివి ఉంటే క్రీస్తులో 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 అని అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. అది ఒక ధన్యతగా కనబడుతుంది. క్రీస్తులో మొదటిగా ఎన్నుకొనబడిన వారము, అది ఒకరోజు చూసాం. రెండవ ఆదివారం క్రీస్తులో జ్ఞానము అని చూసాం. మూడవదిగా క్రీస్తులో సజీవులము అని చూసాం. నాలుగుగా క్రీస్తులో ఐక్యత. 5 క్రీస్తులో స్వాతంత్ర్యం. 6 క్రీస్తులో శక్తి బలము. 7 క్రీస్తులో ఎదుగుదల. 8 క్రీస్తులో నీతి. 9 క్రీస్తులో వెలుగు. 10 క్రీస్తులో లోబడి ఉండుట. 11వది అంటే ఈరోజు క్రీస్తులో విధేయత. ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్. విధేయత అనగానే స్కూల్లో కనపడుతుందిగా. స్కూల్లో స్టాండప్ అంటే రైస్ కనపడాలి, చేతులు కట్టుకోవాలి, సిడౌన్ కూర్చోవాలి. మరి విశ్వాసులంగా కూడా ఒక గొప్ప విధేయత చూపించాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. చూడండి, 1990 దశకంలో అంటే 10 ఏళ్ళు ఈ ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. అవి ఆర్థికమైనవి. 1990 నుంచి 2000 దాకా ముఖ్యంగా చాలా భయంకరమైన పరిస్థితులు ఈ ప్రపంచానికి వచ్చాయి. మనకే కాదు, ప్రపంచానికి. కొన్ని ఆర్థికమైనవి, కొన్ని సాంఘికమైనవి, కొన్ని రాజకీయమైనవి. రాజకీయంగా కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంకా టెక్నాలజీ, సాంకేతికంగా కూడా చాలా మార్పులు వచ్చాయి. అసందర్భమైన ప్రియులైన మీకు చెప్తాను. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు మన దేశం నుంచి చాలామంది అమెరికా వెళ్ళిపోయారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్. ఎందుకో తెలుసా? 2000 సంవత్సరాలు వస్తే లాస్ట్లో 2 సున్నాలు వస్తాయి కదా. 2000 అంటే 2 వేసి దాని పక్కన 3 సున్నాలు, లాస్ట్లో 2 సున్నాలు వస్తున్నాయి. కాబట్టి ఏమవుతుందంటే మొత్తం అకౌంటింగ్ అంతా జీరోకి వెళ్ళిపోతాయి. అంటే ఎవరి బ్యాంకులో కూడా డబ్బులు ఉండవు అని జీరో చూపిస్తుంది. అందుకని ఈ అమెరికన్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేశారు, బాబు ఇట్లా అయిపోతే ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా లాస్ట్లో 2 సున్నాలు వాళ్ళకు వస్తాయి కాబట్టి 0 చూపిస్తాయి. ఏమీ లేదురా బాబు మీకు అని చెబుతారు. అందుకని భయపడి ఏం చేశారంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ పిలుచుకున్నారు.
వచ్చేది ఈ దెబ్బ తినకుండా ఈ 2000 జాగ్రత్తగా ఉండేటట్టుగా మీరు ఏం ప్లాన్ చేస్తారో చేయండి అని చెప్పి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు అందరినీ పిలుచుకున్నారు. ఎక్కువ మంది ఇండియా నుంచి ఇంజనీర్లు అయిన వాళ్ళందరూ ముందు ఎక్కువగా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అయిన వాళ్ళందరూ అక్కడికి చేరారు. వీళ్ళందరూ పోయారు కదా, తర్వాత పోతున్నారు. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి కోరుకోకండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్లంప్ మొత్తం పడిపోయింది. వెళ్ళే వాళ్ళకే ఉద్యోగాలు లేవు. అందరు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటున్నారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ. కానీ అందరికీ ఆశ మాత్రం అమెరికా వెళ్ళాలనే ఉంటుంది. ఎందుకు మరి నాకైతే తెలియదు. అమెరికా వెళ్ళాలని అందరికీ ఆశ. కాబట్టి ఈ టెక్నాలజికల్గా ఈ 10 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. అందువల్ల ప్రతి సమస్య గడ్డుగా తయారైపోయింది. ఇప్పుడు చెప్పానుగా, ఎకనామికల్లీ అంటే ఆర్థికంగా దెబ్బతిన్నారు, సోషలాజికల్లీ అంటే సాంఘికంగా, రాజకీయ పొలిటికల్గా అండ్ టెక్నాలజికల్, ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఈ భయంకరమైన సన్నివేశం అయిపోయింది ఈ 10 ఏళ్లలో. వీటన్నిటికీ మధ్యలో మనుష్యుల సమస్యలు. ఈ మనుష్యుల సమస్యలు ఏంటనుకున్నారు? వ్యక్తుల మధ్య తేడాలు. ఈ దశకంలోనే రేషియల్ ఫీలింగ్స్ కూడా ఎక్కువైనాయి. రేషియల్ ఫీలింగ్స్ అంటే మీరు నల్లవాళ్ళు, మీరు తెల్లవాళ్ళు, మీరు మా దేశం కాదు కాబట్టి మీరు మీ దేశం వెళ్ళిపోండి అని తరిమి కొట్టిన సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అయితే గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఈ జీవ గ్రంథము అదే దేవుని వాక్యం. జీవ గ్రంథం లేక దేవుని వాక్యం ఏమంటుంది ప్రియమైన వాళ్ళరా? ప్రతి విధమైన సమస్యకు, సవాలునకు సరిపోయేటటువంటి గ్రంథము. మనకు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలా? బైబిల్కు పరిగెత్తాలా. అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయా? ఒకసారి చూపండి. మరి మీ బైబిల్ చేతిలో, అది బైబిల్ చేతిలో కుడి చేతిలో పెట్టుకొని పైకి చూపండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, వెరీ గుడ్. అంటే మీ దగ్గర ప్రతి సమస్యకు సమాధానం ఇందులో ఉంది. దాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి ప్రియమైన వాళ్ళరా. మరి పౌలు ఇక్కడ మానవ సంబంధాలను గురించి సూచించుచున్నాడు. మానవ సంబంధాలు. మనకు ఎకనామిక్స్ అవసరం లేదు, పాలిటిక్స్ అవసరం లేదు, టెక్నాలజీ అవసరం లేదు. ఇంటర్పర్సనల్ రిలేషన్, మనుషులకు మధ్య ఉండవలసిన సంబంధాన్ని చూపిస్తూ 2 ముఖ్యమైన విషయాలలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి కుటుంబం. దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన గ్రూప్ ఇది, కుటుంబము. ఇంగ్లీష్లో ఏమన్నా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఏముంటారండి? పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, తల్లిదండ్రులు, పిల్లలు. ఫ్యామిలీ. ఈ విషయాన్ని ఎంత గంభీరంగా చెప్పాడో చూద్దాం. రెండవది పనిచేసే స్థలంలో అక్కడెవరు ఉంటారు? సర్వెంట్, మాస్టర్. పని చేసేవాడు ఉంటాడు, పని చేయించుకునేవాడు ఉంటాడు. సర్వెంట్ అండ్ మాస్టర్. వివాహ బాంధవ్యములో ఏ విధంగా కొన్ని సూత్రాలు దేవుడు సూచించాడో అంటే 5వ అధ్యాయంలో చూసాం కదా. 5వ అధ్యాయం 20వ వచనం నుంచి పోయిన వారం మనం స్టడీ చేసాం. ఈ ఏమన్నారు? వైవాహిక బాంధవ్యములో కొన్ని సూత్రాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని పాటించడం ద్వారా ఒక
ఆ వ్యవస్థలో ఎంత మంచి వాతావరణం ఉంటుందో సూచించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే మానవ సంబంధాలు కూడా గంభీరంగా ఉండాలి అంటే దానికి కూడా బైబిలే. చాలామంది ఇది మత గ్రంథము, అది క్రైస్తవులు చదువుకునేది అని అనుకుంటారు. కాదు, ఇది ప్రతి సమస్యకు సమాధానము కలిగినటువంటి గంభీరమైన పుస్తకం. ఇది మీకు తెలుసుగా, ప్రపంచంలో ఎక్కువ భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడిన పుస్తకం బైబిల్. ప్రపంచంలో ఎక్కువ మంది కొనే పుస్తకం కూడా బైబిల్. మీరు టెక్స్ట్ బుక్స్ కాలేజీలో స్కూళ్ళల్లో కొనరో కానీ క్రైస్తవుల ఇళ్లలో మాత్రం అందరికైనా ఒకటి, లేకపోతే తలో ఒకటి, ఒక్కొక్కరికి 2-3 ఉంటాయి. ఎక్కువగా కొనబడే పుస్తకం, ఎక్కువగా ఇవ్వబడే పుస్తకం, డిస్ట్రిబ్యూట్ చేయబడి ఫ్రీగా ఇచ్చే పుస్తకం కూడా ఈ బైబిలే. ఎక్కువగా క్రిటిసైజ్ చేయబడేది, విమర్శించబడేది కూడా ఈ బైబిలే. ఎక్కువగా పొగడబడేది కూడా ఈ బైబిలే. అబ్బా, ఎన్ని ఉన్నాయండి ఈ బైబిల్లో! సమస్యలకు సమాధానం ఉన్నాయి, అన్ని రకాలు ఈ మన బైబిల్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ 9 వచనాలు మనం అర్థం చేసుకోవాలి అంటే 2 భాగాలుగా దీన్ని మనం విడగొట్టుకొని ఈ 9 వచనాలు ధ్యానం చేద్దాం. మొదటిది ఒబీడియన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఒబీడియన్స్ ఇన్ ద ఫ్యామిలీ, ఒక కుటుంబములో ఉండవలసిన విధేయత. ఒక కుటుంబంలో ఉండవలసిన విధేయత. మొదటి 4 వచనాలు, 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఒబీడియన్స్ ఇన్ ద ఫ్యామిలీ. 2, ఒబీడియన్స్ ఇన్ ద వర్క్ ప్లేస్. ఒబీడియన్స్ ఇన్ ద వర్క్ ప్లేస్, పని చేసే స్థలములో ఉండవలసిన విధేయత. పని చేసే స్థలంలో ఉండవలసిన విధేయత. అందరం ఏదో ఒక పని చేసుకుంటాం కదా, ఏదో ఒక పని చేసి అక్కడ మనకు ఎలాంటి విధేయత ఉండాలో ఈరోజు మనం నేర్చుకొని దాన్ని మన జీవితాల్లో పాటిద్దాం. మొదటి విషయానికి వద్దామా? ఒబీడియన్స్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో విధేయత. ఓకే, మీ వాక్యం తెలిసి పెట్టుకున్నారు కదా, గ్రేట్. భార్య తన భర్తకు ఏ విధంగా లోబడాలో చెప్పిన తరువాత, పోయిన వారం చూసాంగా, భర్త అంటే అధికారం చేయటం కాదు. నేను చెప్పినట్టు మీరు, నేను పెద్దవాడిని, నేను సంపాదించేవాడిని, అది బయట ప్రపంచం. విశ్వాస కుటుంబంలో అది ఉండకూడదని చూశాం. కాబట్టి భార్య తన భర్తకు ఏ విధంగా మీకు చెప్పాను, అంటే చెప్తుండే గుర్తొస్తున్నాను. క్వీన్ విక్టోరియా సంగతి కూడా చెప్పాను. విక్టోరియా రాణి సంగతి చెప్పాను. ఆమె రాణిగా ఉండి భర్తకు లోబడింది. నేను చెప్పాను వినాలి, నేను రాణిని, నా తర్వాత నేను అన్న భర్తను చాలా గొప్పగా ప్రేమించాను. అందుకని ఆమె కాలంలో ఇంగ్లాండ్ దేశం చాలా అభివృద్ధి చెందిందని చెప్పాను. కాబట్టి చూడండి ప్రియమైన వారు, భార్య తన భర్తకు ఏ విధంగా లోబడాలో చెప్పిన తరువాత పిల్లల దగ్గరికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని అంత గంభీరంగా తీసుకెళ్తున్నాడంటే భర్త సంగతి చెప్పాడు, భార్య సంగతి చెప్పాడు, ఇప్పుడు పిల్లల సంగతి చెప్తున్నాడు. అనగా చూడండి ప్రియమైన వారు, పిల్లలు తమ స్వంత విధానాలను ప్రక్కన పెట్టి
సొంత విధానాలు. అంటే అర్థమైందా? ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఏమంటున్నారు తెలుసా? జనరేషన్ గ్యాప్. మీ రోజులు వేరు, మా రోజులు వేరు కదా. చాలా కుటుంబాల్లో ఇదే ప్రాబ్లం. డాడీ నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలయ్యా? ఆ రోజులు వేరండి, ఈ రోజులు వేరు. జనరేషన్ గ్యాప్, మీకు మాకు మధ్యలో గ్యాప్. నువ్వు చెప్పిన నేను వినాల్సి పనిలే. పొరపాటు. ఏమంటున్నాడు చూసారా? పిల్లలు తమ స్వంత విధానాలను ప్రక్కన పెట్టి తమ పైని క్రీస్తులో ఆధిక్యత వారి తల్లిదండ్రులకు ఇవ్వబడినదని గ్రహించి. మీకు అర్థమైందా? చిల్డ్రన్ ఆర్ ఆల్వేస్ చిల్డ్రన్. పిల్లలు ఎప్పటికీ పిల్లలే. తల్లిదండ్రులకు చదువున్నా చదువు రాకపోయినా, ఆధిక్యత ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులే. వాళ్ళ తర్వాతనే పిల్లలు. వీళ్ళకి బాగా చదువు వచ్చిందని తల్లిదండ్రులను కేర్లెస్గా చూడకూడదు. ప్రియమైన వాళ్ళరా, విధేయత చూపమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకనే ఏమన్నాడు? ఇది ధర్మమే. మాట చదివిన తర్వాత నాకు కొంచెం భయం వేసిందండి. ఇది ధర్మమే అనగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఏం చేయాలి? ఫినిష్. ఫాలో చేయాల్సిందే. ఫుల్ స్టాప్. దానికి తిరుగులేదు. ప్రియమైన వాళ్ళ, కుటుంబంలో విధేయత అవసరం. ఈ విధేయత ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి పౌలు దేవుడిచ్చిన 5వ ఆజ్ఞను గుర్తు చేస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి 5వ ఆజ్ఞ మీ బుర్రలో తిరిగిందా? నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలోను, అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనములోను ఈ విధేయత గురించి వ్రాయబడి ఉన్నది. ఇంకా చూడండి ప్రియమైన వాళ్ళ, ఇది ఏమంటున్నాడు? వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. లెక్కలోనేమో 5వది, కానీ వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో ఇది మొదటిది. ఎందుకంటే ఏమైనా వాళ్ళరా, నీకు మేలు కలగాలని ఉంటే, నీకు మేలు కలగాలని ఉంటే నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరి ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మరొకసారి చదువుకోండి మీరే. ఇక్కడేమో నీకనుగ్రహించు పాలు తేనె ప్రవహించు దేశములో దీర్ఘాయుష్మము క్షేమము కలగాలి అంటే తల్లిదండ్రులకు విధేయత చూపమన్నాడు. ద్వితీయోపదేశకాండం
నీ కనుక వాళ్ళకి సొంత దేశానికి వెళ్ళాల. ఈ సొంత దేశము అది పాలు తేనె ప్రవహించు దేశం. ప్రియమైన అక్కడికి వెళ్ళినప్పుడు దీర్ఘాయుష్షు కలగాలి అంటే తల్లిదండ్రులకు విధేయత చూపమన్నాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీవు భూమి మీద, అక్కడ దేశం వాళ్ళకు రాలేదు ఇంకా, అందుకని ఆ విధంగా చెప్పాడు. ఇక్కడ వచ్చేసి ఉన్నారు కాబట్టి నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుటకు అన్నాడు. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా అన్య విధానాల నుండి వచ్చిన ఈ ఎఫెసు ప్రియులకు ఎక్కువ మంది వాళ్ళు అన్యులే. యూదులుగా మారిన వాళ్ళు తక్కువ, అన్యులుగా ఉండి మారిన వాళ్ళు ఎక్కువ. వాళ్లకు ఏమంటున్నాడు చూడండి, పాలు తేనె ప్రవహించు దేశములు దేవుడిచ్చే వాగ్దానాలను గుర్తు చేస్తున్నాడు. ఆనాడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేర్చాడు. ఈ రోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు, దాన్ని నెరవేరుస్తాడు. మరి ఈ వాగ్దానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ వాగ్దానం యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, ఎవరైతే తమ తల్లిదండ్రులకు తగిన గౌరవము ఇస్తారో అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని అర్థం. ఎవరైతే తల్లిదండ్రులకు, ఈరోజు పేపర్లలో మన సమాజంలో చూస్తున్నాం కదా, తల్లిదండ్రుల గురించి పిల్లలు ఏం పట్టించుకోవాలి. పాపం పెన్షన్ తీసుకునే వాళ్ళ సంగతి అయితే మరీ భయంకరం. పెన్షన్ తీసుకుని డబ్బులు లాక్కొని వెళ్ళిపోయి వీళ్ళకు భోజనం కూడా సరిగా పెట్టట్లేదు. ఏమండి, దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తల్లిదండ్రులకు విధేయత చూపమన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సంఘానికి ఆ రోజు ఈ రోజు మనకందరకు, అంటే పౌలు రాసిన దినాన ఎఫెసీ సంఘానికి ఉద్దేశించి రాశాడు. ఈరోజు ఇది జీవ గ్రంథం, మన అందరికీ పనికి వచ్చేదన్నమాట. కాబట్టి ఇది తప్పకుండా దేవుని మాటలు, కాబట్టి ఇవి మనకందరకు వర్తిస్తాయి. కాబట్టి ఒక విశ్వాస కుటుంబములోని పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడవలసినది. అలా చెప్తాను. విశ్వాస కుటుంబం ప్రత్యేకింపబడ్డారు. చూసారా, ఆర్డినరీ క్రైస్తవులు కాదు వీళ్ళు. మారు మనస్సు పొంది ప్రభు విధానాలు జీవిస్తున్నటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు లోబడవలసినది. తల్లిదండ్రులు కూడా దేవుని ఆజ్ఞ క్రిందనే ఉన్నారు. కాబట్టి వారు ఏమి చేయాలో, తల్లిదండ్రులు ఏం చేయాలో 4వ వచనంలో చూడండి ఒక్కసారి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పిల్లలేమో తల్లిదండ్రులను గౌరవించమన్నాడు, తల్లిదండ్రులేమో పిల్లలకు కోపము రేపకుండా 2 పనులు చెయ్యాలి అంట. ఏమిటో చూసారా? ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను వారిని పెంచుడి. చీటికి మాటికి పిల్లలకు చికాకు, కోపము రానివ్వకుండా ఉండాలి. చూడండి ప్రియమైన వాళ్ళ, దానికి బదులు
ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇక్కడ రెండు పనులు చెప్పానుగా. ఒకటి శిక్ష. శిక్ష అంటే ఏంటి? పనిష్మెంట్ కాదు, ట్రైనింగ్. మంచి శిక్షణ అన్నమాట. ఇంటి దగ్గర మంచి వాతావరణం ఉండాలి. రెండు, బోధ అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఇన్స్ట్రక్షన్. ఒకటి ట్రైనింగ్, మరొకటి ఇన్స్ట్రక్షన్. ట్రైనింగ్ అంటే క్రమశిక్షణ. ప్రియమైన విశ్వాస కుటుంబీకులారా, క్రమశిక్షణ అంటే ఏంటి చెప్పమంటారా? ఒక టైంకు ప్రార్థన జరగాలి. మీ ఇంటిలో ఒక టైంకు ప్రార్థన జరగాలి. ఆ కుటుంబం అందరూ, భార్య భర్త అంటే తల్లి తండ్రి పిల్లలు అందరూ కూర్చొని చేయడం ఒక టైం. సందర్భం వచ్చింది కాబట్టి ప్రియులని మీకు చెప్తాను. మేము చిన్నప్పుడు పెరిగేటప్పుడు మా ఇంట్లో 7:30 గంటలకు ప్రార్థన. కాలేజీలో ఫంక్షన్ ఉన్నా పరిగెత్తి 7:30కి ఇంటికి వచ్చేయాలి. లేకపోతే మా ఫాదర్ తలుపేసేసి బయటే. ఆ రాత్రికి భోజనం లేదు, పాడు లేదు. అందుకనే మా డాడీకి ముందే చెప్పాలి, కాలేజీలో ఫంక్షన్ ఉంది, కొంచెం లేట్ అవుతుంది రావడానికి, ప్రేయర్ మీరు చేసేసుకొని ముందు చెప్తే ఆయన ఎస్ అంటేనే వెళ్ళాలి, నో అంటే మాత్రం ఫంక్షన్లో నుంచి లేచి పరిగెత్తి రావాల్సిందే. ఒక టైంకు ప్రార్థన, ఒక టైంకు బ్రేక్ఫాస్ట్. అందరూ కలిసి చేయాలండి. ఒక గంభీరమైన కుటుంబం అంటే అందరూ కూర్చొని ఒకేసారి బ్రేక్ఫాస్ట్. తల్లి తండ్రి పిల్లలు, హ్యాపీగా ఉంటుందండి. మీరేమనుకోకపోతే ఒక సంగతి చెప్ప. నాకు తెలిసిన ఒక చాలా గొప్ప విజయవాడలో వెరీ రిచ్ ఫెలోస్, నాకు తెలిసి పర్సనల్గా తెలుసు వాడు. ఆమె వంట చేసి టేబుల్ మీద పెడతారు. ఇది పెద్ద బాబుకు ఒక బోర్డు, ఇది చిన్న బాబుకు ఒక బోర్డు, ఇది భర్త గారికి ఒక బోర్డు, ఇది పని వారికి ఒక బోర్డు. పని చేసేసి ఈమె బిజినెస్ మీద వెళ్ళిపోతుంది. పెద్దవాడు లేస్తాడు 9కో 9:30కో వచ్చి తీసి చూస్తాడు. ఛీ, ఈ బ్రేక్ఫాస్ట్ అడపడేస్తాడు. 9 గంటలకో 9:30కో 10 గంటలకో చిన్నోడు లేస్తాడు. చిన్నోడు ఛీ ఏంటి బ్రేక్ఫాస్ట్ అరుచుకుంటూ తిట్టుకుంటూ. కుటుంబంగా వాళ్ళు డబ్బులు ఉన్నాయి కానీ ఐక్యత లేదు. అందుకనే సూటిగా అడుగుతున్నాను, మీ కుటుంబంలో అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారా? అయితే మీకెంతో ధన్యత ఉన్నట్టే. అందరూ కూర్చొని డైనింగ్ టేబుల్ కానీ కింద కానీ ఎక్కడ ఒక దగ్గర కూర్చొని ఒకేసారి బ్రేక్ఫాస్ట్. ఎంత గొప్ప కుటుంబం అండి. క్రమశిక్షణ అంటే ప్రార్థనలో ఉండాలి, బ్రేక్ఫాస్ట్లో ఉండాలి, తర్వాత డిన్నర్ కలిసి. మధ్యాహ్నం పూట అంటే స్కూల్కు కాలేజీకి వెళ్ళిపోతారు, ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు కాబట్టి తినకపోయినా పర్లేదు. రాత్రి పూట మాత్రం కలిసి తినాలి. క్రమశిక్షణ, ట్రైనింగ్. అటు పోతూ ఒకటి తిని ఇటు పోతూ ఒకటి తినేసానులే నేను, ఇక పర్లేదే. క్రమశిక్షణ అంటే టైంకు ప్రార్థన, టైంకు బ్రేక్ఫాస్ట్, టైంకు డిన్నర్, టైంకు నిద్ర.
అబ్బో ఇది బాగుంది, ఈ ఫోన్లు వచ్చి చెడగొట్టేసేగా పండుగను కూడా చూస్తుంటాం. ఏమని డిసిప్లిన్ లేదనేది అందుకనే. పొద్దున్న పేపర్ ఇంకా చదవలేదు, కొంచెం చూశాను. నిద్ర లేమి ఎక్కువ ఉందంట జనాల్లో. చర్చ అయిపోయిన తర్వాత చదవాలని మర్చిపెట్టేశాను. ఎందుకు నిద్ర లేమి ఉందని చదవాలనిపించింది నాకు. ఎందుకంటే బుర్రలో ఏంటేంటో ఆలోచనలు, ఏమేమో చెయ్యాలని నిద్ర పట్టడంలో. ఒక టైంకు నిద్రపోవడం, ఒక టైంకు నిద్ర లేవడం, ఒక టైంకు ప్రార్థన చేయడం, ఒక టైంకు బ్రేక్ఫాస్ట్ చేయడం, ఒక టైంకు డిన్నర్ చేయడం, ఇదండి క్రమశిక్షణ. ప్రియమైన వాళ్ళరా, క్రమశిక్షణలో పిల్లలను పెంచండి. 7 అయిపోయింది, తొందరగా మనం గబగబా బ్రష్ చేసి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోవాలి అన్న భయం రావాలి. అది ఒక అద్భుతమైన కుటుంబం. రెండవది ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ అన్నాం, అదే బోధ. అంటే ఏంటి తెలుసా? కూర్చోబెట్టి బైబిల్ చెప్పడం కాదు, గద్దించడం. తప్పు చేస్తాం జాగ్రత్త, హెచ్చరిక చేయటం, మంచి పని చేస్తే ప్రోత్సహించడం. వెరీ గుడ్. అందుకనే నేను ఎప్పుడు థ్యాంక్స్ అంటాను కదా. మన పిల్లలు చాలా బాగా పాడుతున్నారు పాటలని, థ్యాంక్స్, ప్రోత్సహించడం. ఆ విధంగా చేస్తే వాళ్ళకు మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన ఇదే తప్పు చేస్తాము, ఏంటి నీ పని, అట్టకాదు బెత్తం తీసుకో తన్నాలు మీద. కొడితే తల్లిదండ్రులు, చాలామంది అనుకుంటారు కదా తల్లిదండ్రులు కొడితే పిల్లలు చక్కబడతారని. కాదు కాదు కాదు, రాటు తేలుతారు. కొట్టి 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 అని ప్రేమతో శిక్షణలో బోధలో వాళ్ళని పెంచితే ఎంత గొప్ప వాళ్ళు అవుతారో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఇటువంటి శిక్ష బోధలో పిల్లలు పెరిగితే ప్రియమైన వాళ్ళ వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగరు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో కూడా అదే రూల్. ఎందుకంటే అది రక్తంలోకి వెళ్ళిపోయింది, పూర్తిగా నేర్చుకున్నారు కాబట్టి అదే చేస్తూ ఉంటారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడుగా, కంఠస్థం వచ్చిందా? బాలుడు నడువవలసిన మార్గము వారికి చిన్నప్పుడే నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోడు. వాడు ఇప్పుడు తొలగిపోతున్నారంటే చిన్నప్పుడు నేర్పించాల. నో ట్రైనింగ్, నో ఇన్స్ట్రక్షన్, ఇవి చేయలే ప్రియమైన వాళ్ళ. అందుకనే మంచి విధానాల్లో వాళ్ళు పెరగాలంటే చిన్నప్పుడే ఈ బీజం వేయాలి. అందుకనే విశ్వాసులైన తల్లిదండ్రులు ఉండటం ఒక ఆధిక్యత. విశ్వాసులైన తల్లిదండ్రులని దేవుని జ్ఞానంలో వాళ్ళు పిల్లలను పెంచితే ఎంత ఆధిక్యత అండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? కుటుంబం అంతా ఆరాధనలో పాలు పొందుతారు. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఒకేసారి వచ్చేస్తారు. ఇది ఆధిక్యత గల కుటుంబం. ఇంటికి ఒకరు చొప్పున కాదు, నువ్వు వెళ్ళరా నా గురించి ప్రార్థన, ఇదిగో ఈ కానుకేసి. దేవునికి ఎప్పుడు కానుకలు అవసరం లేదు. దేవునికి ఎప్పుడు నువ్వే కావాలని చెప్పాను. గాడ్ వాంట్స్ యూ, నాట్ యువర్ మనీ. కాబట్టి కానుకేసేసాం కదా, ఏం ప్రాబ్లం అనుకోకండి. కుటుంబాలుగా తల్లి, తండ్రి, పిల్లలు ఒకే టైంకు ఒక్కొక్కరు ఒకసారి వస్తారు. ఒక తండ్రి ఒకసారి, తల్లి ఒకసారి. అది కూడా మన మంచి కుటుంబం కాదు.
కొంతమంది రానే రారు. ప్రియమైన వారు, ఆరాధనలో అందరూ కలిసి కూడుకుంటే వచ్చేటటువంటి ధన్యత ఎంత గంభీరమైనదో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే రండి, వినండి, నేర్చుకోండి, అన్వయించుకోనండి, క్రీస్తు నామాన్ని ఘనపరచండి. ఇది కుటుంబంలో ఉండవలసిన విధేయత. మరి రెండవ విషయానికి వద్దాం. ఒబీడియన్స్ ఇన్ ద వర్క్ ప్లేస్. పని చేసే స్థలంలో ఎలా ఉండాలో కూడా చూద్దామా? ఇటు పనివారు అటు యజమానులు ఇద్దరికీ ఒకేసారి సరి అయిన సమాధానం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పౌలు. ఆ రోజుల్లోనట రోమా సామ్రాజ్యంలో 200 మిలియన్ అంటే మన లెక్కలో చెప్పాలంటే 20 కోట్ల జనాభా ఉండేదట. రోమా సామ్రాజ్యంలో 20 కోట్ల జనాభా, 200 మిలియన్. వీళ్ళలో 60 మిలియన్ అంటే 6 కోట్ల మంది బానిసలు, అంటే పనివారు. పని చేసేవాళ్ళు 6 కోట్లు, జనాభా 20 కోట్లు. పనివారు అంటే తక్కువేం కాదు. కొంతమంది పనివాళ్ళు అంటే కోపం వస్తుందేమో. పని చేసేవాడు స్కిల్డ్ లేబర్ అంతే. కొన్ని పనులు కొంతమంది చేయాలి. ఓకే, ఇంగ్లీష్లో ఒక సామెత గుర్తొస్తుంది నాకు, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. అన్ని పనులు కొద్ది వచ్చు, దేంట్లో పర్ఫెక్షన్ లేదు. అంత కాదు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, మనకు తెలుసు కదా. మన దగ్గర ఏదో టెస్టర్ ఉంది, స్క్రూ డ్రైవర్ పెట్టారు, షాప్ కొడుతుంది. ఆ ఎలక్ట్రీషియన్ వేసి రావాలి, దాన్ని పని చేయాలి, అప్పుడు చక్కగా ఉంటుంది. ఓకేగా? కాబట్టి ఎక్స్పర్ట్స్, ఆయా ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ను పనివారు అంటాం. ఆయనంత మాత్రం తప్పే కాదు. మేమేం పనివారం అంటే అవును, పని చేసేవాడు పనివాడు, పనికి పెట్టుకున్నవాడు అధికారి. సరే చూడండి, అయితే గమనించండి, ఎక్కువ మంది ఈ ఎఫెసు సంఘములో ఎక్కువ మంది విశ్వాసులయ్యారు. ఈ విశ్వాసులైన వాళ్ళలో అటు యజమానులు ఉన్నారు, ఇటు పనివారు కూడా ఉన్నారు. ఓకే, యజమానులు పని దగ్గర యజమాని కానీ సంఘంలో కాదుగా. సంఘంలో అందరూ సమానమే, కానీ కొంతమందికి ఉంటుంది కదా, సడన్గా మన డిఎస్పీలో ఎవరు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చా, అయితే ఆయన మనిషే కదా, కూర్చో, సమానం. అందరూ దేవుని సన్నిధిలో సమానమే. ఇప్పుడు యజమానులు పనివారు అందరూ చర్చకొచ్చారు. మరి యజమాని చర్చ్కి వచ్చాక, నేను యజమాని కదా, నువ్వు నా దగ్గర పని చేస్తావు కదా, నేను చెప్పినట్టు నువ్వు చేయి అంటానికి లేదు. దేవుని సన్నిధిలో సమానత్వము. కాబట్టి పనివారు యజమానులకు లోబడి ఉండాలి. ఆ యజమాని విశ్వాసి కాకపోయినా, అది ఈ విషయం జాగ్రత్త గమనించాలి. మనం పనిచేసే స్థలంలో చాలామంది అధికారులు విశ్వాసులు కాదు. నువ్వు విశ్వాసి కాదు, నీ చెప్పినట్టు నేను విన్న అనకండి. వాడు విశ్వాసి కాదు, మనం విశ్వాసం. కాబట్టి మన ప్రవర్తన వేరు ఉండాల్సిందే. చూడండి ప్రియమైన వాళ్ళు, ఎలాగంటే 5వ వచనం చూడండి.
యథార్థమైన హృదయము కలవారై ఏమంటున్నాడు? భయముతోనూ వణకుతోనూ విధేయులై ఉండుడి. యజమాని వారిని శిక్షిస్తాడని కాక మంచి హృదయముతో మారు మనస్సు పొంది ఉన్నాడు, విశ్వాస అయి ఉన్నాడు కాబట్టి చాలా విధేయత చూపించండి అన్నాడు. 6వ వచనంలో ఏమన్నాడో చూడండి. క్రీస్తు యేసు దాసులమని ఎరిగి, క్రీస్తు యేసు దాసులమని ఎరిగి అంటే దేవుని చిత్తాన్ని మనఃపూర్వకముగా జరిగించాలి. దేవుని చిత్తం ఇది. ఆయన యజమానిగా ఉండాలి, మనం పనివారిగా ఉండాలి. మనం యజమానిగా ఉండాలి, వాళ్ళు పనివారు. దేవుని చిత్తం కాబట్టి మనం చేసే పని మనఃపూర్వకముగా చేయండి అంటున్నాడు. ఇంకా 7వ వచనములో చూడండి. మనుష్యులకు చేసినట్టు కాక, మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. అంటే ప్రతి వ్యక్తి ఇప్పుడే చెప్పేశాను, దేవుని సన్నిధిలో సమానమే. ఆఫీసర్ అయినా అదే కుర్చీలో కూర్చోవాలా, పనివాడైనా అదే కుర్చీలో కూర్చోవాలా. ఆఫీసర్ అయినా కింద కూర్చోవాలా, పనివాడైనా కిందనే కూర్చోవాలి. ఆఫీసర్ అని పేరు, కుర్చీలు ఎక్కువ. కొన్ని మీకు చెప్పారు, ఓ చర్చలు ఎవరో చెప్పారు నాకు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ వస్తే వాళ్ళకు స్పెషల్ బెంచెస్, మెత్తగా క్వశ్చన్ ఉండి బాగా ఆనుకోవడానికి నైస్గా ఉన్న కొన్ని, అది ఎవరు వాళ్ళు తప్పక ఎవరు కూర్చోకూడదు అంట. అంటే వాళ్ళ ఆఫీసుల్లో ఆఫీసర్స్ కానీ దేవుని దగ్గర కూడా ఆఫీసర్సేనా? ఒకవేళ స్థలం లేకపోతే కింద కూర్చోవాలి. వాడు కింద కూర్చోడు. ఏమైతే దేవుని దగ్గర అందరూ సమానమే. ప్రేమ దాసుడైన కాబట్టి 8లో ఏమన్నాడో చూడండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయును దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. అందుకనే గమనించండి ప్రియమైన వాళ్ళ ద్వారా, మంచి పనుల ద్వారా రక్షణ పొందవచ్చు అని మాత్రం కాదు, కానీ మారు మనస్సు పొందిన వారు మంచి పనులు చేయాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 15వ వచనంలో సమయము వచ్చిన అంటే మ్యాటర్ చెప్పేస్తున్నాం. సమయము వచ్చినప్పుడు విశ్వాసులందరూ వారి వారి ప్రవర్తనను బట్టి ఆధిక్యత బహుమానము తీర్పు దినాన పొందబోచున్నారు. కాబట్టి అటు యజమాని అయినా ఇటు పనివాడైనా తీర్పు దినాన బహుమానం పొందబోతున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు మనకిచ్చిన పనిని జాగ్రత్తగా చేయాలి. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితికి మనము అన్వయించుకుంటే ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ముఖ్యంగా తన పని పట్ల, యజమాని పట్ల ఎంత విధేయతగానో నమ్మకముగానో ఉండాలి, నమ్మకంగా పని చేయాలి అని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అది కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధానంగా, మన విశ్వాసానికి తగిన రీతిగాను సాక్షిగాను బాధ్యతతో చేయవలెనని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సూచిస్తున్నాడు. ఇంకా 9వ వచనంలో చూడండి, యజమానుల సంగతికి వచ్చాడుగా. యజమానులు కూడా వాళ్ళకు కూడా ఒక మాట చెప్తున్నాడు. బహుశా ఎఫెసు సంఘములు చెప్పానుగా, ఇటువంటి యజమానులు మారిన వారు సంఘానికి వచ్చే వాళ్ళు ఉంటారు.
అందుకు పౌలు ఈ విధంగా చెప్తున్నాడు చూడండి. వారితో ఏమంటున్నాడంటే, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని. అధికారులు చేసేదే కదా, నీ సంగతి నా చేతుల్లో ఉంది, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాను. మరి గవర్నమెంట్ సంగతి ప్రియులైన మీకు తెలుసో తెలీదో, సిఆర్ అని ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్. ఆఫీసర్ ఏం చేస్తాడు, వాడికి ప్రమోషన్ ఇచ్చినప్పుడు వాడు ఎప్పుడైనా ఆయనకు ట్రబుల్ ఇచ్చి ఉంటే ఆ సిఆర్లో నెగటివ్ రాస్తాడు, వాడికి వచ్చే ప్రమోషన్ అయిపోతాయి. ఎందుకంటే నీ క్యారెక్టర్ బాగాలేదయ్యా, అందుకని నీకు ప్రమోషన్ లేదంటాడు. అందుకని ఏమంటున్నాడో చూడండి, పరలోకమందు మనకు ఒక యజమానుడు ఉన్నాడని, ఆ దేవునికి పక్షపాతము లేదని ఎరిగిన వారై బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి. అనగా బెదిరించడం కానీ భయపెట్టడం కానీ ఏ యజమాని చేయకూడదు. ఎందుకంటే ఇటు పనివారైనా అటు యజమానులైనా దేవునికి లెక్క చెప్పాలి. యజమానులు చెప్పాలి, పనివారు చెప్పాలి, అందరూ చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, పిల్లలు చెప్పాలి. దేవునికి పక్షపాతము లేదు. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరి పట్ల ఒకరికి ద్వేషము లేకుండా ఉండండి. మరి ఈ దినాల్లో ముఖ్యంగా విశ్వాసులైన అధికారులు ఉంటే అందరినీ సమానంగా గౌరవించాలి, గౌరవించేటట్టుగా ప్రవర్తించాలి. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి, ఇటు కుటుంబంలోనూ ఇటు వర్క్ ప్లేస్లో. కాబట్టి విధేయత ఎంత గొప్ప మాట, అర్థమైందా? పనివారు యజమానుల పట్ల, యజమానులు పనివారి పట్ల ఒక గంభీరమైన విధేయత కలిగి ఉంటే ఆ సమాజము ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆఫీసర్ ఆఫీసులో కానీ దేవుని సన్నిధిలో కాదు, పనివాడు ఆఫీసులో కానీ దేవుని సన్నిధిలో కాదు. ఇదే మనం ఒక తత్వం కలిగి ఉంటే మన సమాజము ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచన చేశారా? మరి కొద్దిగా అమెరికా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీరు ఎక్కడికి వెళ్ళండి, షాప్కి వెళ్ళండి, బిల్ పే చేసే దగ్గర ఫస్ట్ వాళ్ళు ఏమంటారు తెలుసా? హౌ ఆర్ యూ? నేనేంటుంటే నీకేమయ్యా, నాకు జబ్బు చేసింది, ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్ళి హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ టుడే? ఈరోజు ఎలా ఉన్నావు, నిన్న ఎట్టున్నావు మనకు తెలియదుగా. ఎంత మంచి సొసైటీ అది. అదే మనం కొట్టుకెళ్ళి ఏమి ఎలాగున్నావు కూడా, ఆహా నా సంగతి నీకెందుకయ్యా. మన థింకింగే వేరు. ఈ అండర్స్టాండింగ్, ఇంటర్పర్సనల్ రిలేషన్ అన్నాం చూసారా, మనుషుల మధ్య ఈ సంబంధం చక్కగా లేదు మన దేశంలో. ఈ సమాజం మనకు నేర్పించాలి. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే, ఈ దేశానికి క్రీస్తు కావాలి, ఈ దేశానికి బైబిల్ కావాలి, ఈ దేశానికి విశ్వాసంలో సాక్షులుగా నిలబడాలి. అదే మనం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజుల్లో అధికారులు పని వారిని ఏమాత్రం పట్టించుకోరు, ఏమాత్రం గౌరవం. అందుకే విశ్వాస సమాజం కావాలి. ఈ విశ్వాస సమాజంలో రెండు ముఖ్యమైన విషయాలు ఉండాలి. ఒకటి కైండ్నెస్, అందరి పట్ల దయ. రెండు రెస్పెక్ట్,
అందరినీ గౌరవించాలి. అందరినీ గౌరవించాలి. గౌరవించడం అంటే ఏంటర్థం? వారిని పలకరించి బాగోగులు అడగటం. అంతేగాని నమస్కారం సార్ అట్లా. మీకు తెలుసో తెలీదు, తెలంగాణలో ఏ ఆఫీసర్నైనా నువ్వే అంటారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినావు సార్ అంటాడు. అదే మన ప్రాంతంలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే ఏమంటారు? ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు పిలిచావా నన్ను అన్నాడు అనుకోండి ఒక సర్వెంట్. ముందు వీడు తరమండి అని ఏంటి పెద్ద చిన్న లేకుండా మాట్లాడతాడు. ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి ఏది నువ్వు అంటాడు. తరమన్నాడు. నువ్వంటే ఏమైనా చెడిపోయాడా? నువ్వంటే ఏమైనా తగ్గాడా? చూసారా మన సమాజం అంత భయంకరంగా ఉందా? నువ్వు అన్నంత మాత్రాన తక్కువ చేసినట్టు కాదు, ఆ గౌరవం ఇచ్చినట్టు. ప్రతి వ్యక్తిని పలకరించుకోవడం అంటే గౌరవం ఇవ్వటం. ప్రతి వ్యక్తి పట్ల దయ, ప్రతి వ్యక్తి పట్ల గౌరవం, కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్, ఇవి రెండు కలిగి దేవుని మహిమ కొరకు జీవించడానికి, విధేయతతో దేవుని మహిమ కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని సహాయాన్ని మనకందరకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, క్రీస్తు నామములో మమ్మల్ని మీ వారుగా చేసుకున్నాను. మీ కృపను మాకు నేర్పిస్తున్నారు. మీ విధానాలేమిటో మాకు తెలియచేస్తున్నారు. నిజముగా వాటిని గ్రహించి అన్వయించుకొని మీకు మహిమకరంగా జీవించడానికి మీ కృపను మాకు ఎల్లప్పుడూ దయచేయమని, విధేయత ఎంత గంభీరమైనదో, కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్ ఇవి రెండు ఉంటేనే విధేయత ఉంటుందని మీరు మాకు తెలియచేసేందుకు స్తోత్రము చెల్లిస్తూ, మీ మాటల్లో ఉన్న ఔన్నత్యాన్ని మాకు బయలుపరిచారు. మేము దాన్ని గ్రహించి మరి వారమంతా దీన్ని ఆలోచన చేసుకుంటూ మా వ్యక్తిగత కుటుంబ మరి సమాజ జీవితంలో క్రీస్తును ఘనపరిచే విధానాన్ని మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి అలాగే పరీక్ష చేసుకుంటుండగా ప్రభు బల్ల మీ దగ్గరకు వస్తుంది. నిజమైన మారు మనసు అనుభవం ఉంటే ఈ బల్లలో పాలు పొందటానికి అర్హుడు. ఈరోజు ప్రభువును అంగీకరించి ఉన్న ఈ బల్లలో పాలు పొందవచ్చు. అయితే వ్యక్తిగతంగా పరీక్షించుకొని బల్లలో చేయలేదు. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మారు మనస్సునిచ్చి ఉచితంగా రక్షణనిచ్చి మిమ్మల్ని తండ్రిని పిలిచే ధన్యతనిచ్చి మీ కృపను ఈ విధంగా విస్తరింపచేసేందుకు స్తోత్రాలు. విధేయతలో ఉన్న ఔన్నత్యాన్ని మాకు తెలియచేశారు. మేము పూర్తిగా విధేయులమై ఉండటానికి సహాయం చేయండి. మా మధ్య ఉన్నటువంటి ప్రభు బలను బట్టి మీకు స్తోత్రాలు. మేము పొందవలసిన బాధలు, మేము పొందవలసిన మరి భయంకరమైన విషయాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు పొంది మాకు అటువంటి అనుభవం లేకుండా చేసి మీ వారుగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. మరి మిమ్మల్ని తండ్రి అని పిలిచే ధన్యతనిచ్చారు. మరి ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ ప్రభు బలను ఆశీర్వదించండి. ఇందులో ప్రభు శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెను ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి మీ కొరకు జీవించు వారంగా సహాయం చేసి కాపాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 226 పాడుకుంటుండగా రొట్టె మీ దగ్గరకు వస్తుంది. పాట సంఖ్య 226. నట్లుగా నాకు
నీ జీవాహారము వాడించుము అదేనా మాకెంతో ప్రియాము రొట్టెని వేంచిన ప్రాకారము నాను సత్యంబుతో దీవించుము కీడులో నుండి రక్షించుము నీ శాంతి నాకనుగ్రహించుము గలిలయందు నీ శిష్యులు జీవించి నాటుగా నాకు నేర్పు నా చింతలన్నిటి జయించు జీవుడా వైనా నిన్ను చూతును అది పెట్టదు ప్లేట్ ఉంది అదొకటే పరిశుద్ధ దేవా మీకు స్తోత్రాలు క్రీస్తు నామములో మా పాపం నుంచి మాకు విడుదల దయచేశారు మారు మనస్సునిచ్చి మీ కృపలో భద్రపరుచుకుంటున్నారు మీకు స్తోత్రాలు మా మధ్య ఉన్నటువంటి ప్రభు వలలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ రసాన్ని మా కొరకు ఆశీర్వదించి మీ బలముతో మీ పరిశుద్ధాత్మతో నింపి మీకు ఎల్లప్పుడూ సాక్షులుగా ఉండే ధన్యత మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పాఠ సంఖ్య 33 పాడుకుంటుండగా ఈ రసం మీ దగ్గర కోసం
సార్వగా సావించునకుగా. పరిశుద్ధ దేవ మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. నాకు మాకు మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. మీ వారం అన్నటువంటి గొప్ప ముద్రను మాకు వేసి మీ కృపలో నడిపించుకుంటూ అనేకమైన ఆశీర్వాదాలకు పాత్రలుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. నా దేవ, నా తండ్రి, మా జీవిత కాలంలో మరి యొక్క ప్రబోధనం ఇచ్చారు. మీ ఆలయంలో చేరి మీకు ఇష్టమైన ప్రియులతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైన ప్రభు దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించారు, మీ మాటలతో మమ్మల్ని ఆదరించారు, మీ మాటలతో మాకు క్షేమాన్ని దయచేశారు. మీ మాటలు విని కూడా విధేయులు కాలేకపోయినటువంటి ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుడికలకు రావటం వల్ల, మీ మాటలు వినటం వల్ల, కానుక వేయటం వల్ల కూడా మీకు సంతోషం కలుగుదని వారికి గుర్తు చేసి వారిని మీ వారిగా మార్చుకోనమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా అలవాటుగా క్రైస్తవులు అనుకొని బలలో వేసి ఉన్నారో వారిని ప్రభుని మరి మీ వారుగా త్వరలో మార్చుకొనమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసులుగా మారు మనసు అనుభవంలో జీవిస్తూ ఈ బలలో వేసిన ప్రియులను ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పర్యంతము మా జీవితాలు ముగి వరకు భద్రపరిచి కాపాడి సహాయం చేయమని, పరిచయ నిమిత్తం ప్రియులు తీసుకొని వచ్చిన కానుకను ఆశీర్వదించి కుడికల్లో మీరు తోడుగా ఉండి మీ నామాన్నే మా మధ్య ఘనపరచుకొనమని, ఎల్లప్పుడూ మీకు సాక్షులుగా విధేయత కలిగిన వారమై ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 2 పాడుకుంటుండగా దేవునికి మన కానుకలను సమర్పించుకుందాం. పాట సంఖ్య 2. आए हैं हम तेरे चरणों में, लेकर हम स्तुति आए हैं हम तेरे चरणों लेकर हम स्तुति हालेलुया 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 हालेलुया। हम बच्चे हैं परम पिता के वचनों में बढ़ना है हमें, वचनों में हालेलुया 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 हालेलुया। తెలియజేయవలసిన విషయం, మరి నా లెక్క ప్రకారం 16 మంది సండే స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు. నిన్న బుధవారం సండే స్కూల్ VBS యూత్ ర్యాలీ అన్నీ కలిపి ఒకేసారి పెట్టాం. ఎంతమంది వచ్చారు తెలుసా? 2. కరుణ వాళ్ళ అక్క పిల్లలు 2 ఉన్నారు కాబట్టి 4 అయ్యారు. 5
11 మంది ఏమయ్యండి, తల్లిదండ్రులారా మీ పిల్లలకు దేవుని భయం నేర్పించండి. క్రమశిక్షణ ఉన్నామా, ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్ నేర్పించండి, గుడికి పంపించండి. సరే, ఏదేమైనా ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని కార్యం ఆగదుగా ఆ రోజున చాలా గంభీరంగా జరిగింది. 9 నుంచి సాయంకాలం 5 దాటి 6 అయినట్టుంది, 6 వరకు టైం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈసారి మన ప్రియులు ఏం ప్లాన్ చేశారంటే వాళ్ళే వంట, చర్చికి ఏమో ఇన్వాల్వ్ అవ్వకుండా వారికి వారే వంట చేసుకొచ్చారు. కాబట్టి వంట చేసుకొచ్చిన కుటుంబాలకు కొంచెం థ్యాంక్స్. సోదరి తులసి వాళ్ళు గులాబ్ జామ్ ఐస్ క్రీమ్, అయ్యో చాలామంది మిస్ అయిపోయారే. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ వేడిగా తెచ్చారండి, వెంటనే తిన్నాను నేను గులాబ్ జామ్. కాబట్టి ఆ కుటుంబానికి థ్యాంక్స్. ఆనంద్ సోదరి ప్రజ్ఞ వాళ్ళు చికెన్ కర్రీ చేసుకొచ్చారు. 25 మంది వస్తారని ఇంత తెచ్చారు. పుట్టి ప్రోటీనే తిన్నాను నేనైతే, ముక్కలే తింటాను. వారికి థ్యాంక్స్. సోదరి కుమారి వేడిగా ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చాను, వారికి థ్యాంక్స్, వేడిగా చేసుకోవచ్చు. బాబు సునీల్ చికెన్ తెచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఉండించుకో, సునీల్కు థ్యాంక్స్. సోదరుడు యేసు ఫ్యామిలీ ఫ్రైడ్ రైస్ రంగేసి తెచ్చుకొచ్చింది, ఏమా టేస్టీగా ఉందనుకోండి. ఇంకా నాకు ఆ టేస్ట్ వస్తుంది, వాళ్ళకు థ్యాంక్స్. ఇంకా మన యవనస్తులు వాళ్ళే అన్నీ అరేంజ్ చేసుకున్నారు. నేను ఎందుకు చెప్పాను అనుకున్నారు, మీకు ఆశ కలిగి నెక్స్ట్ టైం మీరు కూడా తేవాలి, మీరు కూడా పాలు పొందాలి అని. కూడికలకు రావటానికి ప్రయత్నం చేయండి. అందరూ అన్ని కూడికల్లో పాలు పొందితేనే, ఇప్పుడు విన్నాగా విధేయత, ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్, శిక్ష అన్నాడు, శిక్ష బోధ, దీంట్లో మనం ఉండాలి. మర్చిపోకండి, ప్రతి కూడికలో రావడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏం తెచ్చినా తేవకపోయినా ముందు కూడికి వచ్చి దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. మరి మిగతా పనులు చేసిన ప్రియులందరికీ కూడా చాలా థ్యాంక్స్. తర్వాత ప్రతి కుటుంబం కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు సౌండ్ వచ్చినట్టుగా అందరం కలిస్తేనే ఒక సంఘం, అందరం కలిసి చేసుకుంటేనే దేవుని కృప. కాబట్టి అన్నిటిలో పాలు పొందటానికి ప్రయత్నం చేయండి. వచ్చే ఆదివారం యథాప్రకారం 9 గంటలకు ఇక్కడ, 9 గంటలకు వించిపేటలో కూడిక ఉంటుంది. టైంకి రావడానికి డిసిప్లిన్, క్రమశిక్షణ, ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్. ఒక క్రమశిక్షణ 9 అంటే 9కి రండి, 9:15, 9:30 దాకా రాకండి, 9కి వచ్చేసేయండి. తొందరగా పడుకోండి, శనివారం రాత్రి తొందరగా వచ్చేసేయండి, చల్లగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి. ఈ వారంలో మరి మధ్యలో కూడికలు ఏమీ లేవు, ఎండ తీవ్రతగా ఉంటుంది అనుకున్నాం. దేవుడు మన కొరకు చల్లబరిచాడుగా, అలా చేసి పడేశాడు. వర్షాలట, 5 రోజులు వర్షాలు ఉంటాయట. మరి వాళ్ళు అంటున్నారు, వర్షం ఉన్నా రాకపోయినా మొత్తానికి ఎండ అయితే తీవ్రత లేదు. అందుకని ప్రైజ్లో కూడికల్లో పాలు పొందటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో కూడికను ముగించుకున్నాం. ప్రేమామయుడ, మహోన్నతుడ, నమ్మదగిన దేవ, ప్రభావము గల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. మాకు విమోచన, విడుదల, రక్షణ, మారు మనస్సు అన్నీ ఉచితంగా ఇచ్చారు. మేమేం చేయవలసిన పని లేదు.
ఏ కటిక ఉపవాసాలు కానీ ఏమి చేయదు, కేవలం విశ్వాసం ద్వారా ఈ గొప్ప ఆధిక్యతనిచ్చారు. మిమ్మల్ని తండ్రి అని పిలిచే మీ కృపను మాకు దయచేశారు. మీ ఆలయంలో చేరే ఆధిక్యతనిచ్చారు. మీ పరిచర్యలో పాలు పొందే మీ కృపనిచ్చారు. మా సంఘ ప్రియులందరినీ ఆశీర్వదించండి. మరి యూత్ రిట్రీట్లోను మరి VBSలో పాలు పొందిన ప్రియులను మరి తయారు చేసుకొచ్చే వంటలన్నిటిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అనేకులుగా పాలు పొందటానికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మీ వాక్యంతో మమ్మను మీ వాక్యంలో ఉన్న సంగతులు మాకు తెలియచేశారు. విధేయత యొక్క ఆధిక్యత, కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్, ఇది ఎంత ముఖ్యమో మాకు నేర్పించారు. దాన్ని మేము అన్వయించుకుంటూ ఈరోజు, ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం, మా జీవితకాలం అంతా ఇటువంటి అనుభవంలో జీవించడానికి మీ కృపను విస్తరింపచేయమని తీసుకుని వచ్చిన పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ వారి తిరిగి ప్రయాణంలో క్షేమంగా వారి గృహాలను చేర్చమని, తిరిగి మీ నామములో మేము కలుసుకునే వరకు మీ కృపను మా అందరి పట్ల విస్తరింపచేయమని నా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ చేరి మారు మనసు పొంది ఉన్న ప్రతి విశ్వాసికి, ఈ సృష్టి అంతటిలో చెదరి ఉన్నటువంటి ప్రతి మారు మనసు పొందిన విశ్వాసికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ పర్యంతము తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడికి మూసింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు కూడికి చూస్తుంటే ఆరంభ ప్రార్థన నాదే, ముగింపు ప్రార్థన కూడా నాదే.